నన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా బ్రతికినంత కాలము నీ ప్రేమకు నేను రుణపడి జీవిస్తాను అని చెప్పేటటువంటి కనీస ఆత్మీయత మనలో ఎవరిలోనైనా ఉందా? నీ ప్రేమకు సాక్షిగా జీవిస్తాను, ఆ ప్రేమను పంచిపెట్టే వ్యక్తిగా నేను బ్రతుకుతాను. ఎందుకంటే ఆత్మఫలములో మొదటిది ప్రేమ. ఆ ప్రేమ ఇక నుంచి నాలో ఇతరులు చూసే విధంగా జీవిస్తాను అన్నవారు మనలో ఉన్నట్లయితే కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా ఆత్మఫలములో మొదటిది ప్రేమ. ఏ యోగ్యత లేని, అర్హత లేని మమ్ములను ప్రాణంగా ప్రేమించావు. ఆ ప్రేమను సిలువలో చూపించావు. ఆ ప్రేమను పొందుకున్న మేము ఎలా అల్పకాల పాప భోగాలతో మమ్మలను మేము నాశనం చేసుకుంటాం. ఈ లోకయాత్రలో ఏ పాపము మమ్మల్ని వెంబడించడానికి వీల్లేదు. ఏ పాపిష్టి మూట మాకు తోడుగా ఉండడానికి వీల్లేదు. దేన్ని మేము మోయడానికి వీల్లేదు. శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఏది కూడా నాయన మేము మోసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. అది మమ్మల్ని ఆపేస్తుంది, నిలిపేస్తుంది, పరలోకపు ద్వారము బయటే నిలబెట్టేస్తుంది. ఆ జీవితం మాకు వద్దు నాయన. ఇంకా మాలో ఏ పాపమైతే, ఏ పాపానైతే మేము రానిచ్చేసామో దాన్ని ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాం. ఇక మాతో రావడానికి వీల్లేదు. చెత్త చెదారము, శరీర కార్యములు మాతో ఉండడానికి వీల్లేదు నాయన. ఆత్మ సంబంధులుగా, ఆత్మీయులుగా, ఆత్మఫలము ఫలించేవారిగా మమ్మను కనికరించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.